ఫ్యాక్టర్స్. ఈరోజు మనం ఫ్యాక్టర్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఓకే, ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఏ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్ వితౌట్ లీవింగ్ ఎ రిమైండర్ ఈజ్ కాల్డ్ ఎ ఫ్యాక్టర్. ఓకే, ఏ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్ వితౌట్ లీవింగ్ రిమైండర్ ఈజ్ కాల్డ్ ఫ్యాక్టర్. అంటే ఏంటంటే మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎ నంబర్ లైక్ 12. ఓకే, 12ని ఐఎమ్ డివైడింగ్ బై 4. ఓకే, ఇదే 12ని ఐఎమ్ డివైడింగ్ బై 5 ఆల్సో. ఓకే, సో ఫస్ట్ 4తో డివైడ్ చేసి చూద్దాం. 4 టేబుల్లో 12 వస్తుందా? ఎస్, 4 3s are 12. సో రిమైండర్ ఈజ్ 0. అండ్ 5 టేబుల్లో 12 వస్తుందా? రాదు. సో 12 కంటే ఏంటి 5 టేబుల్లో తక్కువ అంటే 5 2s are 10. ఓకే, సో ద రిమైండర్ ఈజ్ 2. సో ఇక్కడ ఏమన్నారు, మళ్ళీ ఒకసారి డెఫినేషన్కి వద్దాం. ఏ నంబర్ దట్ డివైడ్స్ అనదర్ నంబర్ వితౌట్ లీవింగ్ రిమైండర్. వితౌట్ లీవింగ్ రిమైండర్ అంటే రిమైండర్ ఏమీ రాకూడదు, రిమైండర్ 0 రావాలి. ఓకే, సో ఇప్పుడు ఏ నెంబర్కి రిమైండర్ 0 వచ్చింది? మనం 4తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వచ్చేసి మనకు 0 వచ్చింది. దేర్ఫోర్ 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 12. 4 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ 12 అనమాట. వెరాజ్ 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాలేదు. దేర్ఫోర్ 5 ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ 12. ఓకే, సో మనం ఇలా ప్రతిసారి డివిజన్ చేసి చెక్ చేసుకోకుండా జస్ట్ ఏం చేయొచ్చు, ఆ టేబుల్లో వస్తుందా లేదా చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 4 3s are 12 కదా, 4 into 3 is equals to 12. సో 4 is a factor of 12 and 3 is also factor of 12. ఎందుకంటే 4 టేబుల్లో కూడా 12 వస్తుంది అండ్ 3 టేబుల్లో కూడా 12 వస్తుంది. దేర్ఫోర్ 4 and 3 are the factors of 12. ఓకే, మీరు డివైడ్ చేసి కూడా చూసినా కానీ 12ని 4తో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది, 3తో డివైడ్ చేసిన రిమైండర్ 0 వస్తుంది. దేర్ఫోర్ 4 and 3 ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 అనమాట. ఓకే, ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి అన్నది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.